అప్పు ఇవ్వడమే శాపమైందా, జాలి పడటమే విషాదమైందా? అమెరికాలో తెలుగు విద్యార్థి నిఖిత విషయంలో అసలు ఏం జరిగింది? ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మకు అప్పు ఇవ్వడం కారణంగానే హత్యకు గురైందా? ఈ విషయంపై ఆమె తండ్రి ఏమన్నారో ఇప్పుడే తెలుసుకుందాం. అమెరికాలో తన మాజీ ప్రియుడి చేతిలో నిఖిత గోడిసాల హత్యకు గురైందని వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై మృతురాలి తండ్రి ఆనంద్ గోడిసాల స్పష్టత ఇచ్చారు. అర్జున్ శర్మ నిఖిత ప్రేమికులు కాదని చెప్పారు. ఆర్థిక వ్యవహారాలు ఈ హత్యకు కారణమని చెప్పారు. మేరీలాండ్ లోని కొలంబియాలోని హోవార్డ్ కౌంటీలో నిఖిత గోడిసాల హత్యకు గురైంది. ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఆమెను కత్తితో పొడిచి ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడని, ఆపై భారతదేశానికి పారిపోయాడని పోలీసులు మొదటగా భావించారు. తన కుమార్తె హత్యపై తండ్రి ఆనంద్ గోడిసాల హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 26 ఏళ్ల అర్జున్ శర్మ తన కుమార్తె మాజీ ప్రియుడు అనే విషయాన్ని ఆనంద్ గోడిసాల ఖండించారు. అర్జున్ శర్మ నిఖితతో పాటు మరో 2 రూమ్మేట్స్ గా ఉండేవారని చెప్పారు. నా కూతురు 4 సంవత్సరాల క్రితం కొలంబియాకు వెళ్లింది. ఆమె అక్కడే పనిచేస్తోంది. నిఖితకు మాజీ రూమ్మేట్ అర్జున్ మాజీ బాయ్ ఫ్రెండ్ అనేది సరైనది కాదు అని ఆనంద్ మీడియాకు తెలిపారు. నిఖిత తండ్రి ప్రకారం ఆమె హత్య వెనుక ఉద్దేశం ఆర్థికపరమైన కారణాలే తప్ప ప్రేమ సంబంధం కాదు. ఒక అపార్ట్మెంట్ లో 4 వ్యక్తులు ఉండేవారు. అందులో అర్జున్ శర్మ, నిఖిత కూడా ఉండేవారు. తన కుమార్తె దగ్గర నుంచి అర్జున్ చాలా డబ్బులు తీసుకునేవాడు. అతడికి అప్పులు చేయడం అలవాటు అని చెప్పాడు ఆనంద్ గోడిసాల. నిఖిత బంధువు సరస్వతి గోడిసాల కూడా అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో అర్జున్ శర్మ తీసుకున్న డబ్బు మొత్తాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అర్జున్ $4,500 నిఖిత దగ్గర అప్పు తీసుకున్నాడు. $3,500 తిరిగి ఇచ్చాడు. కానీ $1,000 ఇవ్వడం లేదు. భారతదేశానికి వెళ్లే ముందు డబ్బు తిరిగి ఇవ్వమని నిఖిత గట్టిగా అడిగింది. ఈ క్రమంలోనే అర్జున్ శర్మ ఉండే ప్రదేశానికి వెళ్లింది నిఖిత. తన డబ్బులు తనకు తిరిగి ఇచ్చేయాలని చెప్తుంది. దీంతో అతను నిఖితను చంపి పారిపోయాడు. నిఖిత గోడిసాల కనిపించకుండా పారిపోయినట్లుగా అర్జున్ శర్మ జనవరి 2న ఫిర్యాదు చేశాడు. అతడు నివసించే మేరీలాండ్ లోని కొలంబియా అపార్ట్మెంట్ లో నిఖిత కత్తిపోట్లతో చనిపోయి ఉన్నట్లు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. నిఖితను చంపి అర్జున్ శర్మ భారతదేశానికి పారిపోయాడని ఆరోపిస్తూ ఫస్ట్, సెకండ్ డిగ్రీ హత్య ఆరోపణలపై అమెరికా పోలీసులు అరెస్టు వారెంట్ పొందారు. అయితే తమిళనాడులో అరెస్టు అయిన వ్యక్తి అర్జున్ శర్మ అనే విషయంపై క్లారిటీ లేదు. మరోవైపు తన కుమార్తె మృతదేహాన్ని వీలైనంత త్వరగా అప్పగించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాన్ని నిఖిత తండ్రి ఆనంద్ గోడిసాల కోరుతున్నారు. తన కుమార్తె మరణానికి కారణమైన వ్యక్తిని కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నిఖిత గత 4 సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తోంది. చివరిసారిగా 3 ఏళ్ల క్రితం భారతదేశానికి వచ్చింది. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత వేదా హెల్త్ లో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్ గా పనిచేస్తోంది. డిసెంబర్ 31న హైదరాబాద్ లోని కుటుంబ సభ్యులకు కాల్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపింది. ప్రస్తుతం నిఖిత కుటుంబం తార్నాకలో నివసిస్తుంది.